హాయ్ ఫ్రెండ్స్. సారీ అండి. కొంచెం బిజీగా ఉండి ఫుల్ లెంత్ వీడియో పెట్టలేకపోయాను. పదాన్ని మీకు ఇప్పుడు వచ్చేసి ఫుల్ లేక్ వ్యూ రిసార్ట్ ఒక చూపిస్తాను, ఎలా ఉంది ఏంటి అనేసి అని చెప్పి. మన రూమ్స్ దగ్గర నుంచి అక్కడ మన వాళ్ళు ఆల్రెడీ ఒక దగ్గర కూర్చున్నారంట. ఫోన్ చేశారు ఇక్కడ ఉన్నాం రా అనేసి అని చెప్పి. అక్కడికి వెళ్తున్నాను. వెళ్తుంటే చెప్పాడు అనమాట, ఇంకో ఫ్రెండ్ ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉంది చూపించు, అందరికీ చూస్తారు మన వాళ్ళందరికీ వ్యూవర్స్కి అనేసి అంటే, సరే చూపిస్తాను పదా అనేసి అని చెప్పి అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ చూసారు కదా మంచిగా టేబుల్స్, మంచి సెటప్ అంతా ఉంది. అసలు చూడండి ఎదురుగా ఎంత బాగున్నాయి కదా, కొండలు, చుట్టూ కొండల కింద వచ్చేసి లేక్. అసలు చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్గా ఇది సన్ సెట్ అయ్యే టైం అయితే చాలా బాగుండేది, బట్ కానీ ఇక్కడ వెరీ లేట్గా సన్సెట్ అవుతుంది. చూడండి ఆల్రెడీ మన వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు ముందే. అందరూ హాయ్ చెప్తున్నారు. నాకైతే ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది అనమాట. అక్కడ చూసారు కదా ఎదురుగా కొండల దగ్గర వచ్చేసి వీళ్ళు ఎక్కువ మొక్కజొన్న, ఆ తర్వాత వీట్, సన్ఫ్లవర్ ఇలాంటివి పండిస్తారనమాట. నాకైతే ఫారెస్ట్ ఒక సైడ్కి ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడైతే. ఇక్కడ కూడా చెట్లు కానీ చుట్టూ ఈ రిసార్ట్ కూడా అలాగే ఉంటుంది, ఏదో మనం ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. చూడండి అసలు ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో కదా. సరే పదండి అలా వెళ్ళేసి మన వాళ్ళందరినీ కలుద్దాం, మీకు ఈరోజు పరిచయం చేస్తాను. వెళ్తుంటే ఇక్కడ మన వాళ్ళు పిలుస్తున్నారు అనమాట, ఇక్కడ జ్యూస్లు అన్నీ ఉన్నాయి తీసుకెళ్దామా మన వాళ్ళ కోసము అనేసి అని. ఇది వచ్చేసి చిన్న ఏమంటారు ఒక క్యాఫ్టీరియా లాంటిది అనమాట. ఇక్కడ అన్ని ప్లేట్స్, గ్లాసెస్ మనకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళేసి మనం యూస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తెచ్చి పెడితే చాలు. ఇక్కడ నుంచి ఇంకా జ్యూస్, గ్లాసెస్ అన్నీ తీసుకెళ్తున్నాం మన వాళ్ళ దగ్గరికి. చూడండి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ప్లే ఏరియా లాగా ఇచ్చారు చిన్నపిల్లలకి, మంచిగా సెటప్, పీపుల్ వచ్చినా కూడా ఆడుకోవచ్చు. లోకల్స్ ఇలా ఫ్యామిలీస్తో వచ్చేసి మంచిగా ఇక్కడంతా ప్రతి అక్కడక్కడ బార్బిక్యూ సెటప్ లాగా ఇచ్చారనమాట. చికెన్ మనమే తెచ్చుకునేసి ఇక్కడ బొగ్గులు తెచ్చుకున్నాం అనుకోండి, అవి పెట్టి మ్యాగ్నేట్ చేసుకునేసి మంచిగా బొగ్గుల పైన కాల్చుకొని బార్బిక్యూ చేసుకొని తినొచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ మన వాళ్ళందరూ రెడీగా కూర్చొని ఉన్నారు. మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు మన వాళ్ళు. అందరం ఇలా కలిసినప్పుడు కూర్చొని మంచిగా ఫ్యామిలీస్ అంతా అలా టైం స్పెండ్ చేస్తాం అనమాట. బోర్ కొడుతుంది, గేమ్ ఆడదామా అనేసి అని చెప్పి డిసైడ్ అయ్యాము. దానికోసం అని చెప్పి కోరుకుందాము అంటే, లేదు ఇలా పట్లేద్దాము, ఎవరు ఏ సైడ్ వస్తే ఆ సైడ్కి ఇట్లా స్ప్లిట్ అవ్వచ్చు టీమ్స్ లాగా అన్నారు. సరే అని చెప్పి ట్రై చేసాము, బట్ అందరూ ఒకటే సైడ్ వేసేసరికి ఇది వర్కౌట్ అవ్వదులే, 1-2 నెంబర్స్ చెప్పి స్ప్లిట్ అవుదాము అనేసి అని చెప్పి డిసైడ్ అయ్యాం లాస్ట్కి. అలాగా రౌండ్ ఆఫ్ అయిపోయేసి సీక్వెన్షియల్గా నెంబర్స్ చెప్పుకుంటే ఒక 1 వచ్చిన వాళ్ళందరూ ఒక సైడ్, 2 వచ్చిన వాళ్ళందరూ ఒక సైడ్కు అలాగా స్ప్లిట్ అయిపోయాం అనమాట. చిన్నపిల్లలు అంటూ చేస్తారు కదా, సేమ్ అలాగే అనిపించింది. మా వాళ్ళందరూ లేదు ఇలా ఇదే కరెక్ట్, ఇట్లానే స్ప్లిట్ అవుదాం అనేసి అని చెప్పి అలా 1 అందరూ ఒక సైడ్, 2 అంతా ఒక సైడ్ వెళ్ళిపోయాము. ఇప్పుడు మాకు ఏంటంటే కోర్ట్ ఏం లేదు కదా, జస్ట్ కామన్ గ్రాస్ కాబట్టి అక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటే వాటితోనే బార్డర్స్ లాగా పెట్టేసాం అనమాట. బార్డర్ దాటాపైకి వెళ్తే పాయింట్ లేదు, బార్డర్ లోపల పడితేనే పాయింట్ అనమాట. ఈ గేమ్ వచ్చేసి ఫ్రిస్బీ అంటారు. మనము అట్లా అపోనెంట్ వాళ్ళు త్రో చేసినప్పుడు క్యాచ్ పట్టుకోవాలి. ఇన్ కేస్ పట్టుకోలేకపోతే పాయింట్. అట్లా ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇది మేము బాగా ఆడతాం అనమాట. ఇదైతే మనకు దెబ్బలు తగలవు, మంచిగా ఫన్ ఉంటుంది ఈ గేమ్లో. చూడండి మేము ఎంత ఫన్నీగా ఆడాము అనేసి అని. మీకు కూడా నచ్చుతుంది. ఇప్పటి వరకు ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి.
Then what is the foul? No, normal is reserve, okay. 2-3. You need to move. Okay. Ready. 3-4. Okay. Good job. Reserve. Hey, don't fight, yaar. And don't keep like this also. It's okay. Go on. Hey, here. సో ఒక మ్యాచ్ మేము గెలిచాము, ఇంకో మ్యాచ్ వాళ్ళు గెలిచారు అనమాట. ఇంకా డ్రా అయిపోయింది. సో డ్రా అయిపోతే ఇంకా సరే పదా చాలు ఇంకా సరే అట్లా ఏమన్నా ఫుడ్ ఏమైనా బార్బిక్యూ చేసుకుందాము అనేసి అని చెప్పి ఇంకా ప్లాన్ చేసుకున్నాము. సో ఈ గేమ్ అయిపోగానే అలా షిఫ్ట్ అయిపోతాం అనమాట. బట్ ఏంటంటే చాలా ఇట్లా ఫన్ ఉంటుంది, చాలా సరదా అట్లా కూడా పడుతూ ఉంటాం. Special barbecue planned by our great expert Satish. I'm also putting this one. Effort from Surya. I'm elevating you. I am not that much clear yet. It's okay, Satish. You stopped here. So One barbecue photo also. చేసుకోవాలన్నమాట. So our legendary person is guiding us how to do this. Okay, no, I am not there. అంతే కింద పడింది కదా అదే పట్టుకుంటుంది. సో అట్లా కింద కోల్ రెడీ అయిపోయింది. సో ఇంకా పైన గ్రిల్ పెట్టేసి అంతా చికెన్ అంతా ప్లేస్ చేస్తున్నాడు అనమాట. సో ప్రతి 2 minutesకి ఒకసారి పార్ట్ మార్చుకుంటూ ఉండాలన్నమాట చికెన్. సో అప్పుడే అది కరెక్ట్గా బాగా కాలుతుంది. సో దానికోసమే ఓ పర్సన్ ఎప్పుడు ఇక్కడ ఉండేసి పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవడము, ఇంకా మంచిగా కాలిందా లేదా అని చూసుకునేసి కాలిన వెంటనే తీసేసుకొని సర్వ్ చేసాడు అనమాట అందరికీ. సో అట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ అలాగా కూల్ వెదర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ టైం ఏంటంటే మనకు ఇంకా చలి ఉంటుంది బాగా. సో అలాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా. సో మనకి ఇండియాలో చాలా తక్కువ మనకి ఇట్లా చేసుకోవడానికి కుదరదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా బాగా వాళ్ళే సెటప్ చేసి ఉంటారు అంతా. చూడండి అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోను కదా, సో ఆటోమేటిక్గా ఎవరికొరికి ఏం కావాలో వాళ్ళు పెట్టుకొని తినేయడం అనమాట. సో వాళ్ళందరూ పిల్లలు తినిపించేస్తున్నారు. సో ఇక్కడ ఒక టీం అంతా ఏంటంటే చికెన్ చేస్తున్నాం అంతా అయినట్టు అందరికీ తల పెట్టేస్తుంటే తింటూ ఉంటారు అనమాట. ఎవరికి ఏం కావాలో పెట్టేసుకొని తినేస్తారు. ఏంటంటే అందరం కలిసి తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఒకరు కొంచెం ఇంకొకరు కొంచెం అట్లా డిఫరెంట్గా టైప్స్ ఆఫ్ మ్యాగ్నేషన్ చేసుకొని వస్తారు. సో అన్ని రకాల టేస్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్కి ఇక్కడ సెటప్ చేసాం అనమాట. సో వెజ్కి వచ్చేసి ఇంకో దగ్గర ప్లాన్ చేసాం సపరేట్గా. వాళ్ళని ఎందుకు లేదు ఇంట్లో కలిపేయడం అనేసి అని చెప్పి ఇక్కడ ఇలా బాగా దొరుకుతాయి అనమాట. సపరేట్ వింగ్స్ దొరుకుతాయి, చికెన్ బ్రెస్ట్, తర్వాత బార్బిక్యూ కోసం అనేది స్పెషల్గా చికెన్ దొరుకుతుంది అనమాట. అవి జస్ట్ తీసేసుకొని సో వాటిని మ్యాగ్నేట్ చేసుకొని డైరెక్ట్గా ఇట్లా గ్రిల్ పైన పెట్టేసుకొని చేసేసుకోవడమే. సో ఇక్కడ మన వాళ్ళకి వెజ్ వాళ్ళకి కూడా సపరేట్గా పెట్టేసాం అనమాట. సో ఇక్కడ వాళ్ళకి కూడా వంకాయలు, మష్రూమ్స్ ఇలా వాళ్ళు అన్ని ఇంటి దగ్గర నుంచి మ్యాగ్నేట్ చేసుకొని వచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఫుల్ వీడియో. సో రిసార్ట్లో మేము ఇలా స్పెండ్ చేసాము ఒక వీకెండ్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ లైక్ వీడియో అండ్ కమెంట్, ఓకేనా? సో మీరు కూడా మాకు సపోర్ట్ చేసి ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనేసి ఆశిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.